బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఇయాల దాకా ఒక కథ, ఇప్పటి నుంచి ఇంకొక కథ. ఈ మాటలు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉంది అనేది సీఎం రేవంత్ రెడ్డి అన్నటువంటి మాట. ఎందుకని కేవలం 7 నిమిషాలు అసెంబ్లీలో ఉన్నటువంటి కేసీఆర్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోయారు. ఆ తర్వాత 3 రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్కి అటెండ్ అవుతారా లేదా, తన విశ్వరూపాన్ని చూపిస్తాను, లెక్క వేరే ఉంటుంది అన్నటువంటి కేసీఆర్ మళ్ళీ ఎందుకు సడన్ గా సైలెంట్ అయిపోయారు? మనతో పాటుగా ఉన్నారు కార్పొరేషన్ మాజీ చైర్మన్ క్రిషాంక్. హలో అండి, నమస్తే. సో కేసీఆర్ గురించి మాట్లాడుకోవడానికి చాలా 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 ఉంది. బట్ ఆయన ఇవాళ దాకా ఒక కథ, ఇప్పటి నుంచి ఇంకో కథ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ 2-3 రోజుల్లోనే మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందాం, చాలా మాట్లాడుకుందాం, మస్తున్నాయి మాట్లాడుకోవడానికి అన్నారు. మళ్ళీ ఇక్కడ కనిపించలేదు, వినిపించలేదు, ఎందుకలా? ఒకటి కేసీఆర్ గారి ప్రెస్ మీట్ తర్వాత నాకు తెలిసి మీరు గమనిస్తే 10 రోజుల నుంచి అదే చర్చ కదా. ఓకే, కేసీఆర్ గారి చుట్టే చర్చ నడుస్తున్నది. ఫస్ట్ ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారి చిట్ చాట్ అదే రోజు సాయంత్రం. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తొందరపడి ప్రెస్ మీటు, ఆ తర్వాత ప్రెస్ మీట్లో పాపం డీటెయిల్స్ పెట్టలేక నేను మళ్ళీ ఒకసారి పెడతాను, అన్నీ మీ ముందు డాక్యుమెంట్స్ పేపర్స్ తీసుకొని వస్తాను, ఫ్యాక్ట్స్ పెడతాను అనేసి మళ్ళీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అది కాలే. తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, వాకిట్ శ్రీహరి గారు, జూపల్లి గారు, ఇట్లా ఇక అందరు మంత్రులు లైన్ కట్టి పెట్టిండ్రు. తర్వాత రేవంత్ రెడ్డి గారు సభ పెట్టి ఇక నానా తిట్లు, పోయి మల్లన్న సాగర్లో దుంకి చావు, రంగనాయక సాగర్లో దుంకి చావు, ఊరేసుకొని చావు, ఇవన్నీ తిట్టిండ్రు. సో అల్టిమేట్గా కేసీఆర్ గారికి కావాల్సింది ఏంటిది పాయింట్? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం మీద చర్చ పెట్టండి అనేసి అన్నారు. ఆ చర్చని పక్కన పెట్టేసి కేసీఆర్ గారు కూసుర్రా, కేసీఆర్ గారు నిలబడ్డరా, కేసీఆర్ గారు 3 నిమిషాలకు వెళ్ళిపోయారు, కేసీఆర్ గారు 4 నిమిషాలకు వెళ్ళిపోయినారు, ఇదే నడుస్తున్నది ఆ పాలమూరు రంగారెడ్డి చర్చ. బట్ వన్ థింగ్, హీ వాంటెడ్ ఎవ్రీవన్ టు డిస్కస్ అబౌట్ హిమ్, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఆయన తిట్టిండ్రు అనే మాట మాట్లాడుతున్నారు తప్ప ఆయన నిన్నొచ్చి దగ్గరకు వచ్చి మరీ పలకరించిండ్రు, బాగుండ్రా, మీ ఆరోగ్యం ఎట్లుంది అన్నప్పుడు వై యూఆర్ నాట్ అప్రిషియేటింగ్ ఇట్? అంటే ఒకటండి, చూడండి, ఇప్పుడు అదేదో దాని తోక వంకర అని అంటారు చూడండి, ఇట్లా అనొచ్చునో లేదో కానీ అది సామెత మన తెలుగులో. రెగ్యులర్గా మీ ప్రాక్టీసెస్ చూస్తే, మీ ట్రాక్ రికార్డ్ చూస్తే మిమ్మల్ని నమ్మేటట్టు లేదు. ఎందుకు అని అంటే, మీకు గుర్తుంటే కేసీఆర్ గారు డిసెంబర్ 2023లో వారికి గాయమయ్యి హాస్పిటల్లో ఉండే. రేవంత్ రెడ్డి గారు వెళ్ళి దండం పెట్టినట్టు పెట్టి ఫోటో అదంతా కూడా వచ్చింది. అయితే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూర్చొని, ఏబిఎన్ ఆర్కే గారి ఛానల్లో కూర్చొని ఏమని అన్నారు అంటే, నేను యాక్చువల్లీ వెళ్ళాలనుకోలేదు, వెళ్ళలేదు, రాహుల్ గాంధీ గారు కలిసినప్పుడు నువ్వు వెళ్ళినావా, నువ్వు వెళ్ళాలి కదా, ఇంకా వెళ్ళలేదా, వెళ్ళు నువ్వు అనేసి చెప్పిండ్రు, లేకుంటే నేను ఎందుకు వెళ్తుండే అని వారు చెప్పిండ్రు. సో ఇదంతా కూడా ఫోటో ఆప్ల కోసం. నిజానికి ఇక్కడ ఉండాలి, కేసీఆర్ గారు అంటే మీకు గౌరవం ఇక్కడ ఉండాలి. నువ్వు ముందు రోజు ఆయన చనిపోవాలని కోరుకుంటావు, చెడ్డ మాటలు మాట్లాడుతావు. చూడండి, ఇంకొకటి దీనికి ఏమంటారు అంటే, చాలామంది ఏమని అంటారు అంటే కేసీఆర్ గారు భాష అనేసి కంపేర్ చేస్తూ ఉంటారు. కేసీఆర్ గారు వయసు ఎంత అండి? కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా పనిచేసారు, రేవంత్ రెడ్డి గారు చేసిర్రా? కేసీఆర్ గారు ఎప్పుడు ఎలక్షన్స్ ఓడిపోలేదు. హీ వాజ్ నెవర్ అవుట్ ఆఫ్ దట్ హౌస్, హీ వాజ్ నెవర్ అవుట్ ఆఫ్ ది అసెంబ్లీ, ఆర్ హీ వాజ్ నెవర్ అవుట్ ఆఫ్ ద పార్లమెంట్. కానీ రేవంత్ రెడ్డి గారు వారి అనుభవం ముందు చాలా తక్కువ. హౌ కెన్ యూ ఈవెన్ కంపేర్ దట్ లాంగ్వేజ్? ఇంకోటి, కేసీఆర్ గారు ఎప్పుడూ ఒక వ్యక్తిగా పట్టుకొని ఆ వ్యక్తిని తిట్టాలనో, ఆ వ్యక్తిని దూషించాలనో కాదు కదా. వారు మాట్లాడినప్పుడు ఎల్లా, వారు తిట్టినప్పుడు ఎల్లా అది ఒక తెలంగాణ అజెండాగా మారింది. వారు ఆంధ్ర బిర్యానీ, పెండ బిర్యానీ అని అన్నప్పుడు దాని పాయింట్ ఏంటంటే, ఇక్కడ బిర్యానీ అనేది తెలంగాణలో బిర్యానీ, అది కాకుండా వీడికి మీరు తీసుకొని వస్తున్న రకరకాల పేర్లు, సుబ్బయ్య బిర్యానీ, బాబయ్య బిర్యానీ, తోకయ్య బిర్యానీ అని ఇవన్నీ తీసుకొని వస్తున్నారు, ఇదంతా పెండ బిర్యానీ అని ఆనాడు తీసుకొని వచ్చింది. దట్ బికేమ్ అన్ ఐడియాలజీ. తెలుగు తల్లిని తిట్టాలని కాదు, కానీ ఎక్కడి తెలుగు తల్లి, ఎవరి తెలుగు తల్లి, ఎందుకు ఆనాడు భాష పేరు మీద విడిపోవద్దు, మనది తెలుగు భాష, అందరం కలిసి ఉండాలి అని అన్నప్పుడు తెలుగు తల్లి అనే ఒక ఐడియాలజీ, అప్పుడు పాట అవన్నీ తీసుకొని వచ్చినప్పుడు
తెలంగాణ తల్లి అని ఒక ఐడియాలజీని తీసుకొని వచ్చారు. తెలుగు తల్లిని వ్యక్తిగతంగా తిట్టాలని కాదు, కానీ దట్ బికేమ్ అన్ అజెండా. కాకపోతే మనది చాలా గొప్పది, మన సంస్కృతి, మన సంప్రదాయం, లేకుంటే మనం తినేటువంటి బిర్యానీ గొప్పది అనుకున్నప్పుడు ఇంకొకరిని అవమానకరంగా మాట్లాడడం అనే దాని మీద కూడా క్రిటిసిజం వచ్చింది కదా. అది ఎందుకు వచ్చింది, ఎందుకు మొదలైంది? మీరు కేసీఆర్ గారు మాట్లాడిన దాన్నే చూస్తున్నారు, కానీ కొన్ని దశాబ్దాలు తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కల్చర్ను మరి సినిమాల్లో కమెడియన్గా, సినిమాల్లో విలన్గా, ఇది అసలు ఇది ఇది పద్ధత, మీరు మాట్లాడే పద్ధత అని అన్ని దశాబ్దాలు క్వశ్చన్ చేసినప్పుడు దాన్ని ఎవరు కూడా అనలేదు. కేసీఆర్ గారు ఇవాళ ఒకటి మీరు ఆలోచించండి కవిత గారు, ఎందుకు కేసీఆర్ గారు ఆంధ్రాలో ఉన్న నాయకులకు ఎందుకు విలన్? ఎందుకు బీజేపీకి కేసీఆర్ గారు విలన్? ఎందుకు రేవంత్ రెడ్డి గారికో కాంగ్రెస్ వాళ్ళకు కేసీఆర్ గారు విలన్? నిజంగానే కేసీఆర్ గారు ఇవాళ ఒకవేళ ఆయన నిజంగానే ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళే అర్థం చేసుకోవాలి ఏంటిది అని అంటే, ఆయన ప్రయారిటీ తెలంగాణను తీసుకున్నాడు కాబట్టి ఇవాళ ఆంధ్రాలో ఉన్న పెట్టుబడిదారులకు నాయకులకు ఆయన నచ్చలేదు కాబట్టి ఇవాళకి కూడా ఆయన మీద న్యూస్లు నడిపిస్తూనే ఉంటారు. ఎందుకు? ఓడిపోయిండు కేసీఆర్, మాకు కావాల్సింది ఆయన ఓటమి. ఎందుకు నచ్చలేదు? బికాజ్ హీ టుక్ అప్ ద స్లోగన్ తెలంగాణ. ఆయన చేసిన నేరం ఏంటిది? తెలంగాణ అనే నినాదం తీసుకున్నాడు కాబట్టి దాని చుట్టూ కేవలం పాలిటీయే కాదు, ఎకానమీయే కాదు, సోషల్ కల్చరల్ ఇవన్నీ ఒక అజెండాస్ తీసుకొని వచ్చిండు. ఆయనే సరళిలో, ఆయనే స్టైల్లో తీవ్రంగా మాట్లాడిండు, దాన్ని అజెండా చేసిండు, ప్రజల్లో ఇంజెక్ట్ చేసిండు. కాబట్టి నేటికి కూడా ఉమ్మడి విలన్ కేసీఆర్ గారే వీళ్ళందరికీ కూడా. అది ఆయన చేసిన నేరమా? తెలంగాణ ప్రజలు ఆయన వైపు లేకుండా ఆయనను ఓడగొట్టారు. వారు ఎత్తుతారు కాబట్టి నేను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు వెళ్ళి అక్కడ పోటీ చేసిర్రా? అక్కడ ఏమైనా పొత్తుల్లో పెట్టుకున్నారా? మీరు వచ్చి ఇక్కడ పొత్తు పెట్టుకున్నారు. మీరు 2018లో మీరు ఇక్కడ పొత్తు పెట్టుకొని మీరు ఆయన మీద రాజకీయం చేయాలనుకుంటే ఆయన పోరాటం చేయకుంటే సన్యాసిలాగా సైలెంట్గా ఎందుకు ఉంటాడు చెప్పండి? కాదు కదా. ఇంకోటి, దానికంటే ముందు కూడా మీరు గమనించండి, 2015 టైంలో ఆయన పార్టీలో చెందిన ఒక ఎమ్మెల్యేని నేరుగా వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని పంపించి మరీ కొనుగోలు చేయించే ప్రయత్నం చేశారు. వై షుడ్ యూ ఎక్స్పెక్ట్ కేసీఆర్ గారు టు బీ సైలెంట్? సో ఇవన్నీ ఆయన చుట్టూ జరుగుతున్నప్పుడు ఆయన తీవ్రంగా స్పందించాడు. కానీ దాన్ని మీరు రేవంత్ రెడ్డి గారి తరహాలో ఒకవేళ మీరు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడుతుంటారు, మేము పదే పదే ఎన్నోసార్లు కూడా చెప్తూ ఉంటాం, కానీ మళ్ళీ కూడా చెప్పాలి. చార్ల్స్ శోభరాజ్ అని అంటారు కేసీఆర్ గారిని. చార్ల్స్ శోభరాజ్ ఏ కేసులో పోయిందండి? చార్ల్స్ శోభరాజ్ వాజ్ ఇన్ జైల్ ఫర్ విమెన్ అఫెన్సెస్, సెక్షువల్ అఫెన్సెస్ అగేన్స్ట్ విమెన్, మర్డర్స్ అగేన్స్ట్ విమెన్. తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ గారిని అనాల్సిన గౌరవం, ఇవ్వాల్సిన గౌరవం అదా? అనాల్సిన మాటలు అదా? బిల్లా రంగా అని కేటీఆర్ గారిని మన హరీష్ రావు గారిని అంటూ ఉంటారు రేవంత్ రెడ్డి గారు. వారిద్దరు ఏనాడు కూడా ఒక ఎలక్షన్ ఓడిపోలేదు. 5 టైం ఎమ్మెల్యే వాళ్ళు, 5 and above హరీష్ రావు గారు రికార్డు స్థాయిలో గెలుస్తూ ఉంటారు. బిల్లా రంగా వాళ్ళిద్దరూ మైనర్ అమ్మాయిలను చంపేసి ఆ కేసులో వెళ్ళిన వాళ్ళు. మరి వాళ్ళ మాకు చెప్పేవాళ్ళు, మాకు మర్యాద ఇవి అవి అని చెప్పేవాళ్ళు రేవంత్ రెడ్డి గారికి ఎవరు కూడా ఈ క్లాస్ చెప్పారు. ఇప్పుడు మీరు మర్యాద గురించి మాట్లాడుతున్నారు. సభా మర్యాద సరికొత్త సాంప్రదాయానికి సీఎం రేవంత్ రెడ్డి తెర తీశారు అనేది 9.5 ఏళ్లలో ఎప్పుడు సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఈ పని చేయలే కదా. ప్రతిపక్ష నాయకులకు గౌరవం ఇవ్వలేదు, లేకుంటే వారి దగ్గరికి వెళ్ళి, వారు కూర్చున్న పొడియం దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించి రానటువంటి ఒక సంప్రదాయం సరికొత్తగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సరికొత్త సంప్రదాయానికి సీఎం తెర తీశారు. ఇవి కదా నిన్నటి నుంచి వస్తున్నటువంటి వార్తలు. అది మనం ఎప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే మనం చరిత్రను మర్చిపోతాం. ఇవాళ చూపెట్టిన సినిమానే అదే సినిమా అనుకుంటాం, దానికంటే ముందు ఏ చరిత్ర లేదు అని అనుకుంటాం. ఏనాడు కేసీఆర్ గారు జానారెడ్డి గారిని గౌరవించలేదా? పెద్దలు జానారెడ్డి అనేవాళ్ళు. కేవలం మాటలే కాదు, ఈవెన్ ఇన్ యాక్షన్స్ కూడా. ఇప్పుడు నిన్న అందరు కౌంటర్గా వీడియోస్ పంపిస్తున్నారు, అందరూ సోషల్ మీడియాలో ఇస్తున్నారు. జానారెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా కేసీఆర్ గారు జానారెడ్డి గారిని పోయి కౌగిలించుకొని రెస్పెక్ట్ ఇచ్చి వంగి అదంతా నడిచింది. కొత్తగా ఏం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదో కొత్తగా చేసినట్టు డ్రామా చేయడం ఎందుకు? ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి చెప్తాను మీకు, అంత ప్రొపగాండా ఇవాళ నడిపించేది, అయ్యో రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పవారే, అయ్యో మంచిగా వచ్చి కేసీఆర్ గారిని కలిసిరే. అసలు కేసీఆర్ గారు కదా ముందు రోజు చావు శాపనార్థాలు పెట్టి బండబూతులు తిట్టి అవన్నీ తిట్టి అయినా కూడా కేసీఆర్ గారు లేచి నమస్కారం పెట్టిరు కదా. కేసీఆర్ గారు ఏమన్నా అహంకారం చూపెట్టినరా? కేసీఆర్ గారు ఏమో ఏంటిది నీ డ్రామా ఏంటిది అని అన్నారా? కాదు కదా. హౌ డస్ రేవంత్ రెడ్డి గారు బికమ్ అ హీరో చెప్పండి. రేవంత్ రెడ్డి గారు డ్రామా చేసిండ్రు,
అందరికి తెలిసిందే అది. నేను అందుకే అంటున్నా కదా, ఆసుపత్రికి పోయిన తర్వాత కూడా బయటికి వచ్చి నీకు నిజంగానే కేసీఆర్ గారు ఆసుపత్రికి పోయిన దాని మీద నీకు నిజంగానే చింత ఉండుంటే ఇవాళ నువ్వు పదే పదే బహిరంగ సభల్లో నా ప్రమాణ స్వీకారం కాగానే ఆయన మక్కిలెరిగినాయి, మంచం మీదకి వెళ్ళి కింద పడ్డాడు అనలేదా? ఇది వాస్తవం కాదా చెప్పండి? అక్కడనే అర్థమైపోతున్నది నువ్వు ఒక ఫేక్ డూప్ డ్రామా చేసినావని. మరి కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి ఎందుకని నిలబడలేదు? డ్రామా చేయలేరు కాబట్టి. అహంకారం చూపించారా వాళ్ళు? మేము రేవంత్ రెడ్డి గారి లాగా డ్రామా చేయలేము, ఇంక్లూడింగ్ కేసీఆర్ కూడా నిలబడ్డారు. అది వారి వ్యక్తిగతంగా కేసీఆర్ గారు నిలబడ్డారు. కేటీఆర్ గారు డ్రామా చేయరు. మేము డ్రామా చేయలేం, మాకు నచ్చాడు రేవంత్ రెడ్డి కాబట్టి నచ్చలేదు అంతే బస్. నువ్వు ముందు రోజు నువ్వు తిట్టి, ఇప్పుడు ఎవరైనా కూడా సొంత నాన్నను రోజు చనిపోవాలి అని కోరుకుంటున్న వ్యక్తి ఇవాళ ఒక్కరోజు కెమెరాస్ ఉన్నాయి కదా, మీడియా ఉన్నది కదా, అయ్యో చూడండి నేను అసెంబ్లీలో కేసీఆర్ గారిని రమ్మంటున్నాను, సాదరంగా ఆహ్వానిస్తున్నాను, నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను అని చూపెట్టడానికి నువ్వు ఏదో స్టంట్ చేస్తే కాదు, నువ్వు రెస్పెక్ట్ని ఎర్న్ చేసుకో. సో కేటీఆర్ గారు అట్లా డ్రామా చేయలేరు కాబట్టి వ్యక్తిగతంగా ఎవరైనా కూడా వాళ్ళ ఒపీనియన్స్, ఈవెన్ హరీష్ రావు గారి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడండి మీరు, ఏదో ఇష్టంతో లేవలేదు, వచ్చిండు లేచినాం అంతే. కేటీఆర్ గారు అట్లా చేయలేరు, లేచిండ్రు బస్ అంతే, లేవలేదు, ఆయన డిసైడ్ అయ్యిండు. సో యూ కాంట్. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మన రాష్ట్రంలో ఎన్నో అంశాలు ఉన్నాయి కవిత గారు. ప్రధానంగా నిన్న మొన్న మనం చూస్తున్నాం, చలికాలము ఇంత తీవ్రంగా ఉదయం మధ్యరాత్రి రైతులందరూ కూడా పోయి అక్కడ యూరియాల కోసము, యూరియా బ్యాగ్ కోసం అక్కడ నిలబడి ఉన్నారు లైన్లలో. అది ఎక్కడా చర్చకు లేదు. అది కాకుండా కేటీఆర్ గారు కూర్చున్నారు, అహంకారం. మరి రేవంత్ రెడ్డి గారి మాటలను ఏనాడైనా రేవంత్ రెడ్డి గారిది అహంకారం అని ఎందుకు అనమండి? ఏది వదలలేదు చెప్పండి. అలా జాతి చెప్పండి, జాతి ఓకే, మనం కంపారిజనే చేసుకుందాం. మనం నిజంగానే కేసీఆర్ గారిని రేవంత్ గారి భాషను కంపేర్ చేయాలనుకుంటే ఏనాడైనా నీ జాతి అని అన్నారా కేసీఆర్ గారు? అనలేదు కదా. నీ కుటుంబం, నీ కులం ఇవన్నీ మాట్లాడిర్రా? అనలేదు కదా. కానీ రేవంత్ రెడ్డి గారు కులం అంటారు, జాతి అంటారు, పిల్లలని అంటారు, ఆఖరికి ఆ పిల్ల కానీ సైజు గురించి మాట్లాడతారు. ఏనాడు మాట్లాడలేదు, ఇవాళకి కూడా మాట్లాడతలేరు. కానీ మాకిచ్చే ప్రీచింగ్, మాకు నేర్పించే ఈ పాఠాలు ఎందుకు అని అంటే ఇమీడియట్గా నిన్న చూసినాం, 3 నిమిషాల్లో వెళ్ళిపోయినా నిన్న ఏబిఎన్ కానివ్వండి, TV5 కానివ్వండి, NTV ఇవన్నీ ఛానల్స్ 3 నిమిషాలు. కానీ ఒక్కళ్ళన్నా కరెక్ట్గా నిజంగా రిపోర్ట్ చేసేది ఉండే కదా. దట్ యాక్చువల్లీ నిన్న డిస్కషనే లేదు అసెంబ్లీలో. డిస్కషన్ 0 అవర్లో జరిగాయి కదా, సమస్యల గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు కదా. సారీ నో అక్కడ ప్రాజెక్టులని కూల్ చేస్తున్నారు అనే దాని దగ్గర నుంచి 0 అవర్ అంటే ఏంటండి? ఇస్ ఇట్ అ డిస్కషన్? ఇట్ ఈస్ జస్ట్ రేజింగ్ క్వశ్చన్స్ అబౌట్ ద ఇష్యూస్. ఎన్ని సెకండ్స్ ఇస్తారండి? ఎన్ని సెకండ్స్ ఇస్తారు చెప్పండి? అక్కడ సంతాప సందేశం అనేది అవుతుంది, అప్పుడు కూడా లేరు. 9 నెలల తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ కేవలం 7 నిమిషాల్లో మాత్రమే వెళ్ళిపోయారు. అది కూడా 6 నెలల్లో ఒక సంతకం అనేది ఉండాలి కాబట్టి ఆ రిజిస్టర్లో సంతకం చేసేసి వెళ్ళిపోయారని. సో అక్కడ సమస్యల మీద అదే పాడి కౌశిక్ రెడ్డి అక్కడ ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. కాళేశ్వరాన్ని ఎలా అయితే కూలుస్తున్నారో అలాంటి కుట్ర మిగతా డ్యాములు ప్రాజెక్టుల గురించి ఇచ్చారు. సో ఇలాంటి వాటితో కనీసం ఇవి కాకపోయినప్పటికీ సంతాప సందేశాన్ని అక్కడ స్పీకర్ చదువుతున్నప్పుడు వెళ్ళిపోయారు. కవిత గారు నిన్న నంబర్ 1 ఇప్పుడు సంతకమే పెట్టి వెళ్ళిపోయేదే ఉండుంటే మా ఛాంబర్లోనే పెట్టేసి వెళ్ళిపోతాం కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓహో నేషనల్ యాంథమ్ తర్వాత వెళ్ళినారు అని పాజిటివ్గా ఎందుకు చెప్పారు? ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడలేదు, నిన్న మాట్లాడినరా? కానీ ఎందుకు స్క్రూటినీ, మీరు ఎందుకు పోస్ట్ మార్టం ఇవ్వాలి? కేసీఆర్ గారిదే చేయాలి. రేవంత్ రెడ్డి గారు కూడా ముందు వెళ్ళిపోయినరు, పోతూ కౌన్సిల్లో రిపేర్స్ అవుతున్నాయి, రిపేర్స్ చూసుకొని వెళ్ళిపోయినరు. వారు కూడా సమయం ఉన్నారు కదా. ఓహో, అంటే ఒక 4 నిమిషాలు, అంటే రేవంత్ రెడ్డి గారు 11 నిమిషాలకు వెళ్తున్నారంట, నేను 7 నిమిషాలు కాదు 11 నిమిషాలు ఉండి వెళ్ళాలనా? ఎక్కడున్నామండి మనము? స్టేట్లో కేసీఆర్ గారు ఏ టైంకి వెళ్తున్నారో, ఏ టైంకి ఉండాలనో ఇంత మైన్యూట్గా. నేను అనేది ఏంటంటే, వై ఆర్ యూ స్క్రూటినైజింగ్ కేసీఆర్? అసెంబ్లీ అంటే ఏంటిది? అసెంబ్లీలో సీరియస్ ఇష్యూస్ డిబేట్ కావాలి. ఇవాళ చూడండి, ప్రధాన ఇష్యూస్కి మీరు ఇచ్చిన డేస్ ఎంత? 7 days, జస్ట్ 7 days ఇచ్చారు. పోనీ ఆ 7 daysలో డేకి ఒక ఇష్యూ అనుకున్నా కూడా ఏమైపోయిందండి? 42% రిజర్వేషన్ కులగణన ఏమైందండి? ఇవాళ అంత పెద్ద దానికి హడావిడి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కదా, పెట్టండి దాని మీద డిస్కషన్, మాట్లాడతాం. లేదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద పెట్టండి. గంత ఎందుకండి? మీరు కాళేశ్వరము, CBI అన్నారు కదా, ఇవ్వండి మాకు ఆపర్చునిటీ, మాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మా పార్టీకి ఇవ్వండి, మేము కాళేశ్వరం గురించి మాట్లాడతాం ఒక డే అంతా, గురుకుల పాఠశాలల గురించి మాట్లాడతాం, వీళ్ళ గ్యారంటీల గురించి మాట్లాడతాం, క్రైమ్ గురించి మాట్లాడతాం.
ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఇవాళ ఆ ఇష్యూస్ కాకుండా అంతెందుకు మీరు పెట్టిన విచారణల గురించే మాట్లాడదాం. ఇవాళటి వరకు మేము అడిగినాం ఫార్ములా ఈ విషయం మీద టైం పాస్ చేస్తున్నారు కదా, దాని మీదనే చర్చ పెట్టండి. ఫోన్ ట్యాపింగ్ మీద చర్చ పెట్టండి, పవర్ అగ్రిమెంట్స్ మీద చర్చ పెట్టండి, కాళేశ్వరం మీద చర్చ పెట్టండి. ఇవి చర్చలు లేకుండా ఎంతసేపు ఐ థింక్ దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ ఆ డెస్పరేషన్ ఉందా కేటీఆర్ కూర్చుంటే ప్రాబ్లం. కేసీఆర్ నిన్న చూడండి ఆది శ్రీనివాస్ గారు నిన్న మాట్లాడతారు, మొన్నటి వరకేమో రాలేదని ఒక న్యూసు, నిన్న మీడియా సమావేశం ఇక్కడ అసెంబ్లీ దగ్గర నుంచే, నేను హౌస్కి రాకపోతే ఇద్దరు బావబొమ్మర్దులు గొడవ పడుతున్నారు కావచ్చు, పార్టీ డివైడ్ అవుతుంది అందుకే వస్తున్నాడు ఇవాళ కేసీఆర్. ఇదేం మనుషులే మీరు? మధ్యలో వస్తే పార్టీలో కోఆర్డినేషన్ లేదు, వస్తే ఏడుపు, రాకపోతే ఏడుపు, మీరా నడిపించేది మా పార్టీని. అంటే ఉనికి కోల్పోతోంది కాబట్టి ఆ ప్రయత్నాల్లో ఉంది అనే మాట సీఎంఏ అన్నారు కదా. ఇదే పాయింట్ కవిత గారు, పొద్దున్న లేచి నువ్వు సభలలో నువ్వు కోట్లు ఖర్చు పెట్టి సభలు పెడుతున్నావు కదా, ఆ సభలో నువ్వు మాట్లాడే ఒకటే ఒక పదం కేసీఆర్. నువ్వు బయటికి వచ్చి మీడియాతో మాట్లాడేది కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. చెప్పండి, ఆ ఆపోజిషనే ఇంకా కావాలి, ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే మీరు ప్రతి సీఎం గారి సభ తీస్తే బీఆర్ఎస్ సోషల్ మీడియా అని అంటారు కదా. ఉనికి పోతుందా మాకు? అంత ఇరిటేట్ అయిపోయి అంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటే మీకే ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆ ఉనికి ప్రజల్లో కూడా లేకుండా పోతున్నారు కాబట్టి. మేడం ఒకటి చెప్తాను, ప్రభుత్వం ఉండి ముఖ్యమంత్రిని అడగకుండా ప్రతిపక్ష నాయకుడు కావాలి మాకు అని ప్రజలు అడుగుతున్నారు, అసెంబ్లీ కావాలి మాకు ప్రతిపక్ష నాయకుడే కావాలి అని అడుగుతున్నారు అని అంటే ఇంకా కేసీఆర్ చాము ఉందన్నట్టే కదా. దే ఆల్ వాంట్ కేసీఆర్ టు టాక్. ఈయన సబ్జెక్ట్ ఎట్లాగో మాట్లాడతలేడు, ఈయనకి ఏమీ అయితలేదు, సూచనలు చెప్పండి అంటే వాళ్ళు ఏమంటున్నారు అన్నట్టు, ఈ 2 సంవత్సరాల్లో మేము చేయలేకపోతున్నాం, ఎట్లా రిపేర్ చేయాలనో మీరు చెప్పండి అని అంటున్నారు. వస్తారా పాలమూరు రంగారెడ్డి గురించి ఆల్మోస్ట్ 1 hour 20 minutes మాట్లాడినటువంటి కేసీఆర్ ఈ 3 రోజుల పాటు చర్చలు జరగబోతున్నాయంటే అటెండ్ అవుతున్నారా? పర్సనలీ అయితే నాకున్న నమ్మకం వస్తారు అనేది, కానీ నిజంగా కూడా ఇది మంచిగా ఉంది. మా ఫ్యాన్స్ అంతా కూడా కేసీఆర్ రోజు హేట్ చేసే వాళ్ళు కూడా 2 రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో కేసీఆర్ నిన్నంతా చూసినాం కదా, అందరు పని కట్టుకొని. ఇప్పుడు మమ్మల్ని అంటారు మేము ఎలివేషన్స్ ఇచ్చినాము కేసీఆర్ గారు వస్తున్నారు అనగానే అంటే అవును బరాబర్, ఆయన వస్తుండు అని మీకు అందరికీ కావాలి అని అంటే వస్తున్నాడు, ఆయన మాట్లాడాలి అని మీరు కోరుకుంటున్నారు అంటే నిన్న చర్చ లేదు, చర్చ సెకండ్ నుంచి ఉంది కదా, వెయిట్ అండ్ వాచ్, వీఆర్ హ్యావింగ్ ద ఫన్. అల్టిమేట్గా పాపం రేవంత్ రెడ్డి గారు ఏదో అనుకుంటున్నారు, సంబరపడిపోతున్నారు నిన్న రేవంత్ రెడ్డి గారు అని, కానీ న్యూస్లో 2 ఉన్నాయండి నిన్న, కేసీఆర్ గారు రావడం తిరిగి వెళ్ళిపోవడం, కేటీఆర్ గారు కూర్చోవడం, మొత్తం ఇదే చర్చ ఉన్నది. సో ఉనికి కాదు, మొత్తం అటెన్షనే బీఆర్ఎస్ వైపు ఉన్నది. సెకండ్ నుంచి ఒకటి నేను చెప్తున్నాను ఏంటంటే, కేసీఆర్ గారా ఇంకెవరైనా కూడా బీఆర్ఎస్ మాట్లాడేది పబ్లిక్ ఇష్యూస్, దాని మీద ఖచ్చితంగా కూడా మేము చాక్అవుట్ చేసుకున్నాం. మీరు ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, కేసీఆర్ గారికి పవర్ పాయింట్ అవకాశం ఇస్తారా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, డెఫినెట్గా హీఈస్ రెడీ టు టాక్ అబౌట్ ఇట్. ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా, ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఇస్తే మాత్రం 100% కేసీఆర్ గారు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమి బీఆర్ఎస్ టైంలో ల్యాండ్ అక్విజిషన్ ఎంత జరిగింది, ఏవేవి మేము క్లియరెన్స్లు తీసుకొని వచ్చినాం, మా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంది, దానికోసం మేము చేసిన ప్రయత్నాలు ఏంది, మా ప్రభుత్వం దిగిపోయేసరికి వరకు జరిగిన పనులు ఎంత, ఇవాళ వీరు చేస్తున్న డిలే ఏంటిది, ఇవాళ అల్టిమేట్ ఇష్యూస్ ఏందండి. ఇవాళ 90 TMC దాన్ని మీరు కేంద్రానికి 45 TMC అని రాశారు, దాని గురించి చర్చ చేయండి. ఎందుకు పార్లమెంటులో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న, సురేష్ షెట్కర్ గారు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం మేము డిసెంబర్ 2024లో DPRని తిరిగి పంపించినామని అన్నారు. దాని మీద మరి కాంగ్రెస్ ఎందుకు పోరాటం చేస్తలేదు? ఉమ్మడిగా వాళ్ళందరూ కలిసి మా మీద ఎందుకు పోరాటం చేస్తున్నారు? సో ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ ఎ డిబేట్, వీఆర్ ఆల్సో రెడీ ఫర్ ఇట్. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి ఎవరి హయాంలో పూర్తయ్యాయి అనుకుంటే కాంగ్రెస్ హయాంలోనే 80% పైగా పూర్తయింది. బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు, ఓన్లీ లెక్కల్ని చూపిస్తోందని. ఈ లెక్కల్లో క్లారిటీలు మిస్ అవుతున్నాయి. మీరేమో మేము చేశామని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు, అక్కడి నుంచి అది వస్తుంది. ప్రజలకు ఆ క్లారిటీ మిస్ అవుతోంది కదా, ఎవరు క్లియర్ చేస్తారు దాన్ని? కవిత గారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళకు ఏ నది ఎక్కడుందో, ఏ బేసిన్ ఎక్కడుందో కూడా వాళ్ళకి తెలియదు, దేవాదుల ఎక్కడుందో తెలియదు, బనకచెర్ల ఎక్కడ నిర్మాణం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు కట్టినరు అంటే నమ్మేటట్టు ఉన్నదా? మేము 2023లో అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు కదా, ఆ మెగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన కాంట్రాక్టర్లు వాళ్ళే వీడియో పోస్ట్ చేశారు. సో భూసేకరణ కాకుండానే
అక్కడ ఉన్న ఎంత 145 మెగావాట్ పంప్స్ ఇన్స్టాల్ అవుతాయా? సొరంగాలు అప్పటికే అయిపోతాయా? వీళ్ళంట 2 సంవత్సరాల్లో చేసేసిండ్రంట. అప్పటికే సొరంగాలైనయి, తవ్వకాలైనయి, మెగావాట్ల 145 మెగావాట్ పంప్ హౌస్ ఇన్‌స్టాలేషన్స్ అయినయి. ఇన్‌ఫాక్ట్ కొంత ఫేజులు నర్లాపూర్ దగ్గర పోయి కేసీఆర్ గారు ఓపెనింగ్ గూడా చేసిండ్రు. ట్రయల్ రన్స్ కూడా జరిగినాయి. పోనీ టిమ్స్ హాస్పిటల్ గురించి మాట్లాడదామా? ల్యాండ్ ఐడెంటిఫై చేసింది మేమే. అక్విజిషన్ చేసింది మేమే. భూమికి భూమి పూజ చేసింది మేమే. కింద పునాదులేసింది మేమే. తర్వాత ఫ్లోరింగ్ చేసింది మేమే. తర్వాత స్లాబ్ ఏసింది మేమే. కనీసం ఇవాళ మీరు లాస్ట్ స్టేజ్‌లో వచ్చి రంగులేసి మొత్తం ఇదంతా పూర్తయినాక లాస్ట్ 10% మీరు ఇవాళ చేసి మీరు హడావిడి చేసుకుంటున్నారు. పోనీ ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేసిర్రా చెప్పండి? రిబ్బన్ కటింగ్ చేసినంత మాత్రాన మీరు చేసినట్టేనా? ఒక్క నిర్మాణం కూడా మీరు ఇవాళ చేపట్టలేదు కదా! ఇది ప్రజలే చూస్తున్నారు కాబట్టే ప్రజలే విపరీతంగా వాళ్ళకు వ్యతిరేకత వీళ్ళకు వస్తున్నది. దాని నుంచి తప్పించుకుంటున్నారు. లేకపోతే వీళ్ళెంత వెక్కిలు చేసిర్రండి. ఓ కేసీఆర్ గారితోని 2 సర్పంచ్‌లు, 4 వార్డ్ మెంబర్‌లు కూర్చొని ఉన్నారు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ ఎంతొచ్చింది మాకు? 4031 సర్పంచ్‌లు వచ్చినాయి మాకు. నువ్వు అన్న 2 సర్పంచ్‌ల నుంచి 4031 సర్పంచ్‌లు నువ్వన్నట్టే కేసీఆర్ గారు బయటికి రాలేదు. నువ్వన్నట్టే కేటీఆర్ గారు ప్రచారం చేయలేదు. హరీష్ రావు గారు ప్రచారం చేయలేదు. అయినా గూడా మా వాళ్ళు గ్రామ స్థాయిలో కింద గెలుచుకొని వచ్చిందంటే అది కాదా మా ఉనికి? 4031 సర్పంచ్‌లు ఇవాళ మాకు వచ్చినాయి. రేపు ఖచ్చితంగా 2, 3 సంవత్సరాల్లో వచ్చే జనరల్ ఎలక్షన్స్‌లో కూడా మీకు ఫలితాలు కనబడతాయి. వి ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఇప్పుడు 3 రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ అనేవి జరగబోతున్నాయి అనుకున్నప్పుడు, అది కాస్త ఎక్స్‌టెన్షన్ చేస్తారు అనుకున్నప్పుడు, వెరీ రీసెంట్‌గా అంటే ఆల్మోస్ట్ 10 డేస్ బ్యాక్ బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం. మీరు కూడా ఉన్నారు కదా అందులో. సో, చాలా దిశానిర్దేశం చేశారు. పోరాటాలు లేకుంటే సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఆందోళన చేయాలి, ఇవన్నీ అనుకున్న తర్వాత, సరే ఈ అసెంబ్లీకి వస్తారా లేదా అనే దాంతో పాటుగా కేసీఆర్ మళ్ళీ బయటకొస్తారా? సభలు, సమావేశాల్లో మాట్లాడతారా? బహిరంగ సభలు ఉంటాయా? ర్యాలీలు, నిరసనలు ఉంటాయా? వీటన్నిటి 100% గురించి 100% ఉంటాయి. ఆయన 3 100% రోజుల్లో మళ్ళీ మాట్లాడతా అన్నారు. ఆయన చెప్పాలనుకుంది చెప్పేసి వెళ్ళిపోయారు. బోలెడన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఆయన ఏం చెప్తారు? వాటికి ఆన్సర్స్ ఏమిస్తారు అంటే? ఫస్ట్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను కరెక్ట్ సమాధానం అన్న చెప్పనివ్వండి పాపం. వాళ్ళు ఇంకా ఆ టీమప్పే కాలేదు. ఒక సమాధానం వచ్చిందా? 2 ప్రశ్నలండి. హ్మ్. ఇప్పుడు 3 గంటల కార్యకర్తలతో స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీతో సమావేశం. గంటన్నర ప్రెస్ మీట్. అంటే 4:30 గంటలు. అందులో ఎన్నో క్వెషన్స్. నువ్వు అంబానీకి భూమి ఎట్లిస్తావు? నువ్వు సల్మాన్ ఖాన్‌కి భూమి ఎట్లిస్తావు? ఇట్లా ఇవన్నీ క్వెషన్స్‌తో పాటు ప్రధానంగా నీళ్ల విషయం మీద వచ్చింది. అవన్నిటిని ఈ 4:30 గంటల్ని మనం 2 క్వెషన్స్‌కి సమ్ అప్ చేద్దాం. హ్మ్. 2 క్వెషన్స్‌కి సమ్ అప్ చేద్దాం. 90 టీఎంసీని నువ్వు 45 టీఎంసీకి ఎందుకు చేసినావు? నంబర్ 1. నంబర్ 2, కేంద్రము డిసెంబర్ 2024లో నీకు తిరిగి పంపించేస్తే ఎందుకు పంపించింది? దాని కారణాలేంటి? నువ్వు ఏం చేసినావు? నీ కార్యాచరణ ఏంటిది? ఈ 1 ఇయర్ నువ్వు ఏం చేసినావు? మీరు అడగొచ్చు. మీరు అడుగుతలేరు యాక్చువల్ ఇంపార్టెంట్ హ్మ్. క్వెషన్ ఏంటిదంటే ఏంటి ఎందుకు చెప్పండి? మేము ఇప్పుడు డిసెంబర్‌లో ఎందుకు కేసీఆర్ గారు ఇప్పుడే వచ్చిండ్రు? ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది? ద అదే. రీజన్ ఏందంటే డిసెంబర్ 2023 రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2 మొదటిసారి years నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళిండ్రు. 27th డిసెంబర్ 2023. 27 డిసెంబర్. వెళ్ళినప్పుడు ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయం మీద నరేంద్ర మోదీ గారిని అడిగారు. అడిగితే కేంద్రం చాలా సానుకూలంగా ఉంది. జాతీయ హోదా ఇస్తా అని చెప్పింది అని ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియాకు మొత్తం డిక్లేర్ చేశారు. దట్ సెంటర్ ఇస్ ఇన్ సపోర్ట్. దానికి ఇంకా మాట కూడా ఏమని అన్నారు? అందరూ వాళ్ళ నాయకులు అందరూ కూడా గతంలో కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీతో మంచిగా లేకుండే ప్రధానిని రిసీవ్ చేసుకోకపోతుండే మేము మంచిగున్నాం, మాకు మంచిగున్నాయి సంబంధాలు బడాబాయ్ చోటాబాయ్, అందుకే మాకు ఇది చేస్తా అన్నారు. హ్మ్. ఇవాళ 2 సంవత్సరాలకు వచ్చేసరికి ఏమైందండి? ఉల్టా డిపిఆర్ని తిరిగి పంపించేసారు. తిరిగి పంపించినప్పుడు ఇవాళ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఎప్పుడు తెలిసింది? కేసీఆర్ గారు చెప్పిన తర్వాత ఇవాళ అందరికీ తెలిసింది. ఒక పోరాటం అయిందా? రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినరా? సెమీ కండక్టరు రాకపోతే ప్రెస్ మీట్ ఉండదు. మిగతా రాష్ట్రాల్లో కేరళ మెట్రో, రకరకాల మెట్రో రైళ్లకు ఫండ్స్ వచ్చినప్పుడు మనకు మెట్రో సెకండ్ ఫేజ్‌కి రాకపోతే దాని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు. ఇంత పెద్ద ఒక జాతీయ ప్రాజెక్ట్ మనం అడుగుతున్నాము, హోదా అడుగుతున్నాము. వాళ్ళు కనీసము మనకి ఇవ్వడం పక్కన పెట్టేసి మనకు రిజెక్ట్ చేసి వాపస్ పంపిస్తే కనీసం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇలా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు వీళ్ళు ఆంధ్ర ఛానల్స్ అందరి మీద పడతాయి. ఇంకోటి మేము ఇది అంటే అబ్బా మీరు ఇంకా ఆంధ్ర సెంటిమెంట్ ఇదేనా అంటే మేము ఎఫెక్ట్ మేమవుతున్నామండి. మూకుమ్మడి దాడి మేము చూస్తున్నాం రోజు. నిజం కాదా? జనసేన వాళ్ళు కూడా మమ్మల్ని తిడతారు. బీజేపీ వాళ్ళు మమ్మల్ని తిడతారు. టీడీపీ వాళ్ళు మమ్మల్ని తిడతారు. రేవంత్ రెడ్డి గారి సైన్యం మమ్మల్ని తిడతారు.
మా నుంచి కొందరు అటు ఇటు సోపతి పట్టిన వాళ్ళు మమ్మల్ని తిట్టబట్టే. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎందుకంటే అల్టిమేట్గా అదే మీరు ఆలోచించండి. అంటే కేసీఆర్ ఎందుకు విలన్ చెప్పండి? ఎందుకు విలన్? అంటే తెలంగాణ నీళ్ళ గురించి మాట్లాడొద్దా? ఇంకెవరు మాట్లాడతారు? మీకు టైం ఇచ్చారు కదా, 2 సంవత్సరాలు టైం ఇచ్చారు మీకు. మీ హాలిడే పీరియడ్ అయిపోయింది, మీరు మాట్లాడలేదు. మీరు చేసిర్రు. మీరు ఏం చేసిర్రు చెప్పండి? మీ గ్యారంటీస్ ఏమైనాయి? మీ గ్యారంటీసు, మీ హామీలు, మీ డిక్లరేషన్లు అన్నీ డైవర్ట్ అయిపోయినాయి. ఇవాళ ఆయన మళ్ళీ తెచ్చి ఇవే ఇష్యూస్ మాట్లాడతామని అంటున్నాడు. మేము మీలాగా డైవర్షన్ చేస్తలేము. మీరు ఎంతసేపు ఆయన ఎవరు అన్నారు, ఎవరు కూర్చున్నారు, ఎవరేం చేస్తున్నారు, ఎవరేమి కలుస్తున్నారు, లేకుంటే అబద్ధాలు చెప్పుకుంటా వీళ్ళు వాళ్ళతో సూపర్ అంట, వీళ్ళు వాళ్ళ టీం బి అంట, ఇవి పబ్లిక్ ఇంపార్టెంట్ కాదు. తెలంగాణ రైతులకు కావాల్సింది నీళ్లు, తెలంగాణ రైతులకు కావాల్సింది కరెంటు, తెలంగాణ రైతులకు కావాల్సింది రైతు బంధు, తెలంగాణ రైతులకు కావాల్సింది యూరియా. ఇలా మనది డెఫినెట్గా ఒక వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కదా. మరి దాని బేసిస్గా ఆయన అడిగిండు. చెప్పండి, ఇలా 3 జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి. ఆయనే ఒకప్పుడు ఒక ప్రయారిటీ తీసుకున్నాడు. ఫస్ట్ ఒకటి కంప్లీట్ చేసిండు, టిక్ మార్క్ పడ్డది, ఆల్రెడీ చేసేసిండు. ఇవాళ నిజంగా కౌశిక్ రెడ్డి గారు నిన్ను అడిగిన దాన్ని ఇవాళ అందరికి అనుమానాలు వస్తున్నాయి కదా. ఒక్క పిల్లర్ కుంగిందండి కాళేశ్వరంలో, ఒక్క పిల్లర్ కుంగింది. ఆ ఒక్క పిల్లర్ కుంగితే ఇది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మన సెక్రటేరియట్లో ఏదన్నా అయిందనుకోండి, వాళ్ళని ఎవరు కోరుకోలేము, లేకుంటే ఎవరైనా, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు కట్టిండ్రో ఎవరైనా కట్టినా కూడా ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, గంతెందుకు మనం సింప్లిఫై చేసి చెప్దాం. మీ పేరెంట్స్ కట్టిన ఇల్లున్నది కవిత గారు, మీరు రిపేర్లు చేయరా? అయ్యో అది కట్టింది కదా, మా నాన్నని ఇట్లా చేసిండు అని తిడతారా? మనం కాదు కదా, మనం రిపేర్ చేస్తుంటాం. రోజు ఎందుకు ఇల్లు అలుకుతాం, ఎందుకు ఇల్లు తుడుచుకుంటాం, ఎందుకు సంవత్సరానికి ఒకసారి దీపావళి వస్తేనో దసరా వస్తేనో ఎందుకు సున్నాలు వేసుకుంటాం, ఏమైనా రిపేర్స్ ఉంటే ఎందుకు చేసుకుంటాం? మెయింటెనెన్స్, రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేసిర్రు, ఇది కూలిపోవాలి అని రోజు రాత్రింపగలు పూజలు చేసిర్రు. దాన్ని నేను రిపేర్ చేస్తా అని ఎల్ఎన్టీ వాడు చెప్తే, నేనే ఖర్చు పెట్టుకుంటా అని చెప్తే కూడా దాన్ని నువ్వు చేయనీయకుండా పడవ పెట్టేసినావు. ఎందుకు? అది అట్లుంటేనే కేసీఆర్ గారిని నేను బద్నాం చేయొచ్చాను. అందులో నీళ్లు నిల్వ ఉండలేవు అని ఎన్డీఎస్ఏ వాడు చెప్పిపోయిందని అన్నాడు. కానీ మొన్న వర్షాకాలంలో ఎంత నీళ్లు ఉండే, ఏ మోతాదులో క్యూసెక్స్ వచ్చినాయి చెప్పండి? ఉండే కదా. అయినా ఇవాళకి కూడా అది ఏం కాలేదు కదా. కానీ ఎంతసేపు నెగిటివ్ అజెండా. ఇవాళ చెక్ పోస్ట్, మన చెక్ డ్యామ్లు, తనుగుల చెక్ డ్యామ్ కానివ్వండి, ఇతరత్ర పెద్దపల్లిలో, కరీంనగర్లో చెక్ డ్యామ్లు కూల్చేస్తున్నారు కదా. జెలాటిన్ స్టిక్స్ దొరికినాయి, ఎఫ్ఐఆర్లు అయినాయి. కానీ దాని మీద ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్టు మాట్లాడతలేము ఎవరం కూడా. అసెంబ్లీ వదిలేసేయండి, బయట ఎవరైనా మంత్రులు దాని గురించి మాట్లాడతలేరు. ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి వాళ్ళ డైవర్ట్. కేవలం ఒక వ్యవసాయమే కాదు, చలో వ్యవసాయం తర్వాత ఇంకొకటి ఏంటిది, ఇండస్ట్రీస్. అవి కూడా అంత బోగసే. ఆ గ్లోబల్ సమిట్ అనేది పెద్ద బోగస్. 5 లక్షల కోట్లు. డావోస్కి ఎంత వచ్చినాయి? 1,80,000 కోట్లు అన్నారు. ఎన్ని వచ్చినాయి చెప్పండి? ఆల్రెడీ 2 సార్లు పోయి వచ్చిండ్రు. అమెరికాకు పోయి వచ్చిండ్రు, జపాన్ పోయి వచ్చిండ్రు, కొరియా పోయి వచ్చిండ్రు. కూడా ఉన్నాయి, మళ్ళీ వెళ్ళడానికి కూడా డేట్లు కూడా వచ్చాయి కదా. మొన్న ట్రంప్ మీడియా 1,00,000 కోట్లు అని చెప్పారు. ఇవాళ కంపెనీ ఉందా? అది చెప్పిన వారం రోజులకు ఆ కంపెనీ తీసుకుపోయి ఏదో వేరే కంపెనీలో మర్జ్ చేసేసారు. గది రియాలిటీ. బోగస్ కంపెనీలతోని, బోగస్ ఫ్రాడ్ ఎంఓయూలతోని ఇలా వచ్చిన కంపెనీలు లేవు కదా. వచ్చిన వాళ్ళు కూడా మరి ఫాక్స్కాన్ ఇక్కడ మేము తీసుకొని వస్తే ఎక్స్పాన్షన్ ఎందుకు పోయి తమిళనాడులో పెడుతున్నారు చెప్పండి? సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి, దానికి సంబంధించినటువంటి అన్ని పత్రాలు ఉండాలి అనే మాట అధికారులకు కూడా చెప్పారు. మంత్రుల్ని కూడా సిద్ధమవ్వమని చెప్పారు. అస్త్ర శస్త్రాలన్నీ రెడీగా పెట్టుకొని అక్కడ ప్రభుత్వం ఉంది. దెన్ వాట్ అబౌట్ ప్రతిపక్ష నాయకుడు, లీడర్ కేసీఆర్ ఉంటున్నారా? క్వశ్చన్ చేస్తారా? వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాట్లాడిన దాన్ని నిజమో కాదో, తప్పో ఒప్పో మీరేం చేశారో చెప్పడానికి సభలో వాళ్ళంతా ప్రిపేర్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు అంటేనే వాళ్ళకు కూడా పూర్తి నమ్మకం ఉన్నది ఈసారని కేసీఆర్ గారు వస్తున్నారు అనేసి. మేమేమంటున్నాము అంటే, నంబర్ 1, కేసీఆర్ గారు ఇట్లా పర్టికులర్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన 2001 నుంచే, అంటే దానికంటే ముందు నుంచే ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉన్నది. కానీ గ్రామాన తిరిగి తెలంగాణ గురించి, తెలంగాణ ఎందుకు అవసరము, తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది అని అది తెలిసిన వ్యక్తి. అండ్ లాస్ట్ 10 సంవత్సరాలు కూడా తెలంగాణను ఆ దిశగా నడిపించిన వ్యక్తి. సో ఈజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్. మొన్న ఆల్రెడీ మాకు ఆ లెవెల్ ట్రైనింగ్ ఫస్ట్ అయిపోయింది. హీ నోస్ వాట్ హీ హ్యాస్ టు టాక్. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, అంటే నిజంగా చెప్తాను, ఇది పర్సనల్గా ఆ మీటింగ్లో కూర్చున్నప్పుడు
ఫస్ట్ మొత్తం హిస్టరీ అంతా చెప్పిండ్రు. Hmm. ఒక్కొక్కసారి కొంత అరే ఇది ముందు కూడా చెప్పారు కదా సార్ అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకటేంటంటే ఆ 3 hours వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రూట్స్. తెలంగాణ ఆ ఫైట్ ఆ స్పిరిట్ ఇవన్నీ కూడా అని అనిపించింది. మేమేమనుకున్నామంటే సార్ ఇంకా జనరలీ సీనియర్ పొలిటీషియన్స్ వీళ్ళు ఆ పీరియడ్లోనే స్టక్ అయి ఉన్నారా అని. కానీ కాంట్రాస్ట్ ఎప్పుడైతే ప్రెస్ మీట్కి వచ్చి లేటెస్ట్ ఇష్యూస్ గురించి కూడా మొత్తము ఏ విధంగా అయితే మాట్లాడినరో హీఈస్ క్వైట్ అప్డేటెడ్ విత్ ఎవ్రీథింగ్. ఒకటి ఆలోచించండి, నీ కాళ్ళు ఇరిగింది నీకు, ఎందుకంటే నేను లోపట ఉన్నప్పుడు జనరలీ మేము ట్వీట్స్ వేయం. నేను ఫస్ట్ టైం మొన్న ట్వీట్ వేసినాను మీటింగ్ నుంచి ఉండి, ఎందుకంటే బాధ వేసిందండి. అల్టిమేట్గా వాట్ బైండ్స్ అస్ టుగెదర్ ఇస్ తెలంగాణ. ఆయన తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి, గౌరవం ఇవ్వాలి. ఆయన్నే చెప్పే పరిస్థితి, నా చావు కోరుకుంటున్నారు వీళ్ళు ఊకే పదే పదే నేను చచ్చిపోవాలి. నాకు తెలిసి దేశంలో ఏ నాయకుడు కూడా ఇట్లా మాట్లాడాడు ఎప్పుడు, ఎవరు కూడా చచ్చిపోవాలి, ఊరేసుకోవాలి, ఇట్లా కావాలి అట్లా కావాలి ఫిజికల్గా, ఇది మంచిగా లేదు, ఇదేం రాజకీయమో అని వారు మాట్లాడింది చూడండి. అది బాధేసింది. అక్కడ కూర్చున్నప్పుడే ఈ ప్రభుత్వానికి అది ఒక పాలసీ అయిపోయింది కేసీఆర్ చావు అనేది ఇమీడియట్గా ట్వీట్ చేసిన. ఆ తర్వాత ప్రెస్ మీట్ చూస్తే మీరు ఆలోచించండి, 3 గంటలు మాట్లాడినండి లోపల, వితౌట్ బ్రేక్, వితౌట్ అ పాజ్. మధ్యలో నీళ్ళు తాగినట్టు కూడా చూడలేదు. మళ్ళీ తర్వాత గంటన్నర మీరు అందరు లైవ్ చూసారు. మైక్ ఆ చేయి నుంచి పడితే ఇంకో చేయికి కూడా షిఫ్ట్ చేయలేదు. అంటే ఫిజికలీ అంత స్ట్రాంగ్ ఉండి, మెంటలీ కూడా అంత స్ట్రాంగ్ ఉండి, అంత తెలంగాణ గోస మీద తెలంగాణ మీద పెట్టుకొని ఉంటే అట్లాంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేచి తిట్టడాలు, ఆయన ఊకే మాకు శీల పరీక్ష అయిందండి. కేసీఆర్ గారికైనా కేటీఆర్ గారికైనా ఎవరైతే అందరు ఉన్నారో రోజు పొద్దున ఈ పరీక్ష ఏందండి. ఇది నేను కేవలం రేవంత్ రెడ్డి గారికి కాదు, తెలంగాణ ప్రజలకు కూడా నేను అడుగుతున్నాను ఒక రిక్వెస్ట్గా, ఊకే కేసీఆర్ గారికి శీల పరీక్ష ఎందుకు పెడతారు? ఏమనుకుంటారు ఆయన గురించి అసలు? అందరూ ఎవరో కొందరు రాజకీయంగా ఆయన నుంచి దూరం పోయినప్పుడు వాళ్ళు మీడియాలలో కూర్చొని మాట్లాడడము, ఆయన ఇది తింటాడు, అది చేస్తాడు ఇవి అనేసి మాట్లాడతారు. కానీ ఆయన వ్యవసాయ క్షేత్రం, అది ఆయన నియోజకవర్గం. ఆయన ఏమైనా జల్సాలు చేస్తాడా? ఏదైనా ఫారిన్ ట్రిప్కి వెళ్ళిండా అండి అసలు కేసీఆర్ గారు? మరి రేవంత్ గారు వెళ్తూ ఉంటారు, మంచి టిప్ టాప్ కాస్ట్లీ 1,50,000 2 లక్షల టీషర్ట్లు వేసుకొని, 3 లక్షల బూట్లు వేసుకొని, ఇంకేదేదో వేసుకొని. మొన్న చూసినాక మెస్సీ వచ్చినప్పుడు మొత్తం ఆర్టీసీ బస్సుల మీద లెజెండ్స్ వర్సెస్ లెజెండ్స్, ఛాంపియన్స్ ఫేస్ ఆఫ్. అందరికీ తెలుసండి, రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్ళని చేసిరు. ఎందుకు తెలుసా? మెస్సీ అనేటోళ్ళు ఇంటర్నేషనల్ సూపర్ స్టార్స్ వచ్చి మ్యాచ్లు ఆడరు. ఆయన లెఫ్ట్ లెగ్ 900 కోట్లు ఇన్సూరెన్స్ ఉన్నది. కానీ మన బిల్డప్ చూడండి, మెస్సీ మ్యాచ్ ఉంది, 6 వర్సెస్ 6, 7 వర్సెస్ 7, కొత్త ఒక గ్రౌండ్ చేయండి, నేను ఆడ ప్రాక్టీస్ చేస్తాను, ఆర్సెనల్ది యూనిఫామ్ వేసుకొని నేను ఆడతాను. అసలు తెలుసా, మెస్సీ సీరియస్ అయితే అది కేసు అవుతుంది మెస్సీ మీద. ఎందుకంటే హీ కెనాట్ ప్రమోట్ అనదర్ ఫుట్బాల్ టీమ్ యూనిఫామ్. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ వాళ్ళను, హీస్ థింకింగ్ వీఆర్ ఫూల్స్. అది చూసే యూట్యూబ్ అవి చూసి నమ్మేస్తాం, అరే రేవంత్ అన్న మెస్సీతో ఆడుతుండ్రా భయ్ అనేసి. మెస్సీని ఎట్లా జోక్ చేస్తున్నాం మనం అంటే, వై షుడ్ వి ఫూల్ ద పీపుల్? వై షుడ్ వి ఫూల్ ద పీపుల్? ఫిట్ గా ఉన్నాడు, ఫ్లెక్సిబుల్ గా ఉన్నాడు, హీ ప్లేస్ ఫుట్బాల్. దట్ ఈస్ వెరీ గుడ్. కానీ వై షుడ్ యూ ఫూల్ ద పీపుల్ దట్ దేర్ ఇస్ అ మ్యాచ్? ఇంకొకటి చెప్తా, ఫూలింగ్ అని, క్రిమినల్ థింకింగ్ అండ్ ఫూలింగ్ ఎందుకు అంటానంటే, మీరు కొన్ని వీడియోస్ చూడండి. 3 గురుకుల పాఠశాలల పిల్లల్ని పెట్టిండ్రు. అందరం ఏమనుకున్నామంటే గురుకుల పాఠశాలల పిల్లలు మెస్సీతో ఆడినారు. అక్కడ మెస్సీయే ఆడలేదు, గురుకుల పాఠశాల. ఆ పిల్లలు పాపం ఫోటో కోసం వస్తుంటే ఆ 3 పిల్లలని పక్కన జరిపేస్తారు. ఎవరు వస్తాడు తెలుసా పక్కన? రోహిన్ రెడ్డి గారు అబ్బాయి వస్తారు. ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి. రోహిన్ రెడ్డి గారు అబ్బాయి వస్తారు, కొండల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు తమ్ముని వీళ్ళు వస్తారు. మెస్సీ మీద చెయ్యేసింది అనునిత్తం రెడ్డి అని రాజ్ ఠాకూర్ గారు అల్లుడు వస్తాడు. రాజ్ ఠాకూర్ గారు అబ్బాయితో డ్రిబ్లింగ్ చేస్తుంటారు. ఆడింది కాంగ్రెస్ నాయకుల పిల్లలు. దానికి ఇదంతా బిల్డప్ ఎందుకండి? ఇట్ వాజ్ ఇంకోటి పెట్టింది పైసలు ఎవరు? సింగరేణి డే ఎండబెట్టిరు సింగరేణి వాళ్ళను. ప్రతి సంవత్సరం సింగరేణి కూడా బీన్ సెలబ్రేటెడ్ సింగరేణి డే. అది ఇవ్వకుండా, ఆ సెలబ్రేషన్ చేయకుండా పైసలు ఇటు పోయినాయి. ఇవన్నీ మీరు క్వశ్చన్ చేస్తారా? అసెంబ్లీలో మాట్లాడబోతున్నారా ఇవన్నీ? అసలు పాపం టాపిక్ మేమేమన్నా ఎత్తగానే డైవర్షన్ కదండి. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టగానే నెక్స్ట్ డే ఏం చూసినాం మనం మీడియాలో అన్నిట్లో? సిట్ నోటీసెస్ కేసీఆర్ గారికి అనేది. అప్పటి వరకు ఏమీ లేదు, అప్పటి వరకు ఏం లేదు. దాని మరుసటి రోజే
సిట్ నోటీసులు డైవర్షన్. రెడీగా ఉన్నారా క్వశ్చన్స్ తీసుకోవడానికి? మీరు అక్కడ దాకా వెళ్తున్నారు. మీకు అంటే నేను ఇప్పుడు ఎవిడెన్స్ నేను మీకు ఇవ్వలేను, కానీ 2 years తర్వాత మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నేను ఇస్తాను. సీఎం కార్యాలయంలో ఉన్న ఒక ప్రధాన అధికారి, ఆయన అధికారి కాదు, ఆఫీసర్ కాదు, కానీ ఒక పొలిటికల్ పోస్ట్ ఇచ్చుకున్నారు. మీడియా ఛానల్స్కి అందరికీ పిలిచి ఫోన్లు చేసి పలానా వీళ్ళను మీరు బీఆర్ఎస్ నుంచి వీళ్ళను ఛానళ్ళల్లో కూర్చోబెట్టొద్దు. నాకు ఐఎమ్ సర్ప్రైజ్ మీకు ఇప్పటివరకు ఎందుకు రాలేదో కానీ జాతీయ ఛానల్ వాళ్ళకు వీళ్ళకి ఫోన్లు చేసి మీరు ఏమైనా చేయండి, ఈ వ్యక్తులు వీళ్ళ ఛానల్స్లోకి మీ ఛానల్స్లోకి రావద్దు అని బెదిరింపులు. మీకు దమ్మే ఉంటే మీ సైడ్ నుంచి తయారు చేసుకోండి, మీ కాంగ్రెస్ వాళ్ళని పిలిపించుకోండి. అది కాకుండా ఉల్టా మమ్మల్ని ఎదుర్కోలేకపోతున్నారు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే ప్రశ్నలు స్వీకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. చర్చ డైవర్షన్ చేయాలి గంతే. లేకపోతే మీరు ఓర్చుకోలేకపోతున్నారు, లేకపోతే మీరు వాకౌట్ చేస్తారు కదా. ఎట్లా వాళ్ళు పవర్ పాయింట్ల నుంచి బాయ్కాట్ చేసినట్ట. కేసీఆర్ గారు పవర్ పాయింట్ లో బాయ్కాట్ చేసిన వీళ్ళు, ఇదే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ వాళ్ళు, ఇదందరూ. మేము ఇవాళ వరకు మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పుడు తప్పించుకోవాల్సిన అవసరం లేదు. మాకు సబ్జెక్ట్ ఉన్నది, మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అనే సిచ్యువేషన్ ఏనాడు రాదు. ఓకే, చూద్దాం 3 రోజుల్లో ఏం జరగబోతోందో అనేది. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.